హాయ్ గైడ్స్, వెల్కమ్ అనేది మినీ బ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వరలక్ష్మి వ్రతం వీడియోస్ పెడుతున్నారు. సో నేను కొత్తగా చూసింది ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత మనము పూజా పాట మొత్తము ఏంటంటే ఈ మధ్య యూట్యూబ్లలో వచ్చేస్తుంది కాబట్టి అది పెట్టుకొని చేసుకుంటున్నాము. కానీ కొందరు అయ్యగారులు, కొందరు పూజారులు ఏం చేస్తున్నారంటే మొత్తం పూజా విధానం మొత్తం చెప్పేసి తర్వాత ఏమంటున్నారు, మేము పూజ చేయించినందుకు మీరు డబ్బులు ఇవ్వకపోతే పూజా ఫలితం అనేది మీకు దక్కదు అనేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసి పేటిఎంలో డబ్బులు పంపియండి అనేసి అయితే పెడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే నచ్చలేదండి. మనము ఆ టైంకి పూజారులు దొరకకనే కదా మనము యూట్యూబ్లలో చూసి వీడియోస్ చేసుకుంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి డౌట్లు రేస్ చేయడం ఎందుకు? ఎందుకంటే ఓకే, మీకు వెళ్ళి అయ్యగారికి డబ్బులు